ఎమ్మెల్యేలు ఎంపీలు అంతే అందరూ. ఇప్పుడు అడుగుతున్నారు, మమ్మల్ని కూడా అడుగుతున్నారు కదా. వాళ్ళని అడిగినట్టే ఆ రోజు ఆ ప్రభుత్వం అడిగినట్టు ఇప్పుడు మా ప్రభుత్వం కూడా మమ్మల్ని అడుగుతారు. అడగడం నేను తప్పు పట్టను. మేము ప్రాసెస్ చేసేటప్పుడు ప్రాపర్గా చేయాలంటాను. అది నా ఉద్దేశం. ఎస్, ఎగ్జాక్ట్లీ. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే వచ్చిన వాళ్ళందరూ, ఆ పార్టీ అఫిలియేషన్ ద్వారా వచ్చిన వాళ్ళు. నేనేమంటే అడిగారు, అది కూడా నేను తప్పు పట్టట్లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళకు మేము వ్యతిరేకము, వాళ్ళని తీసేయాలని నా ఉద్దేశం కాదు. తీసుకోవడానికి నేను తప్పు పట్టట్లేదు. ప్రాసెస్ ఫాలో అయిన అంటున్నాను నేను. అనేది వచ్చిన అతని చేత పని చేయించండి అంటున్నాను. స్కిల్ డెవలప్ చేయించండి. తనకు ఉపయోగపడుతుంది, సంస్థకు ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు నడు రోడ్డున పడ్డారు, అడిగి నడు రోడ్డున పడ్డారు. మరి ఎవరు తప్పు? వాళ్ళు నిజంగా ఇది మంచి బ్రహ్మాండమైన సంస్థ. వాళ్ళు చేరే విధానం ఎట్లా చేరినా కూడా దీంట్లో పర్ఫెక్ట్గా ఇచ్చిన వర్క్ నేర్చుకున్నా కూడా మేము 30,000 వస్తుంటే ఈరోజు బయటికి పోతే 50,000 వస్తుంది. వాళ్ళకి రోడ్డున పడాల్సిన అవసరం కూడా ఉండదు నిజంగా వాళ్ళు వర్క్ నేర్చుకుంటే. మరి వర్క్ నేర్చుకోకపోతే వాళ్ళ తప్పు, తీసుకోవడం వీళ్ళ తప్పు అంటాను. ఇంకెక్కడ రోడ్డున పడతారు? జెన్యున్ ఎంప్లాయ్ అయితే రోడ్డున పడ్డు, వర్క్ నేర్చుకుంటే 5 ఏళ్ళ తర్వాత ఏంటి సార్ రోడ్డున పడేది? ఇంకా నేర్చుకుంటే రోడ్డున పడరు. సోషల్ మీడియాలో పోస్టులు పెడతలేదు, దానిలో బతుకు తెరుగు ఏముంటుంది? చూస్తే అవసరాలను బట్టి. ఇప్పుడు వీళ్ళని తీసాం కాబట్టి 400 ఫిల్ చేయము, వాళ్ళ 400 వైసీపీ వాళ్ళని తీసిన కాబట్టి 400 టీడీపీ వాళ్ళని పెట్టాలని రూల్ కాదు అది. అవసరం మేరకే తీసుకుంటాము. అవసరం మేరకు ఇప్పుడు బిజినెస్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం. ఇంతకుముందు మనం చెప్పాం కదా, మొత్తం కంప్లీట్గా రివైవల్ చేస్తున్నాం ఆర్గనైజేషన్ని. రివైవల్ చేస్తూ ఎక్స్పాన్షన్కి వెళ్ళే అందులో భాగంగా అవసరమైన మేరకు తీసుకుంటాం. కానీ కేవలం ఉద్యోగాలకు ఇవ్వడం కోసం మాత్రం తీసుకోము. అర్థం కాలే? అన్ని డిపార్ట్మెంట్ సార్, కంపెనీలోనే యాక్సెస్ ఉంటుంది. ఉద్యోగం ఇంకా డిపార్ట్మెంట్ ఏముంది? అసలు మాకేం 100 డిపార్ట్మెంట్ లేవు. మాకున్నది అన్ని గట్టిగా తిప్పి కొడితే 10 డిపార్ట్మెంట్ ఉంటాయి. అంటే వాళ్ళకు 15 రోజులు టైం ఇచ్చినాము. ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే డెఫినెట్గా మేము నోటీసులు ఏం చెప్పాము దాని ప్రకారం వీల్ డూ దట్ ప్రాసెస్. డ్యూ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మిగతా మేము డైరెక్ట్ కేసు యాక్చువల్గా దట్స్ ఎ ఫిట్ కేస్ ఫర్ ఫైల్ ఎఫ్ఐఆర్. యాక్చువల్గా చెప్పాలంటే వర్మ గారి విషయంలో కొల్యూజన్ ఉంది, రాంగోపాల్ కొల్యూజన్ ఉంది. అధికారులు కావచ్చు, ఆయన కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, కుట్రలో భాగంగా కొల్యూడయ్యి ఆ డబ్బులు సైఫరింగ్ చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఆ రోజు ఇంకా ఏదో ఒక 10-15 సినిమాలు ప్లాన్ చేశారంట. ఏది? చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వ్యతిరేకంగా వాళ్ళ క్యారెక్టర్ని కించపరుస్తూ ప్రభుత్వ ధనంతో సినిమాలు తీసి కించపరచాలని కూడా ప్లానింగ్లు ఉందంట. అధికారం మారడంతో కుదరలేదు, డబ్బులు చేసిపోయారు. ఇట్స్ ఎ ఫిట్ కేస్ ఫర్ ఫైల్ ఎఫ్ఐఆర్. కానీ నేను చేయలేదు. ప్రాపర్ టైం ఇచ్చాను, 15 days టైం ఇచ్చాను. కొంతమంది ఉంటున్నారు 1,10,00,000కే అంత పెద్దలకు నోటీసు పంపిస్తూ ఉన్నారని. అరే మరి అంత పెద్దలు 1,10,00,000 ఎందుకు తీసుకున్నారు? మరి కోర్స్ సరే, అది ఇంకో సబ్జెక్ట్. అది నేనేమన్నా తెగ బాధపడిపోతున్నట. కొంతమంది ఇంత చిన్న అమౌంట్కి పంపించారంటే మన అంత చిన్న అమౌంట్ కకృతి పడింది ఎవరు? వాళ్ళే కదా. రెండోది అవమానకరంగా ఉందట. మరి లోకేష్ గారిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అత్యంత అవమానకరంగా మీరు పోస్టులు పెట్టినప్పుడు వాళ్ళకి అవమానం అనిపించలేదా? నువ్వు తీసుకున్న డబ్బులకి, అవుట్ ఆఫ్ ద వే తీసుకున్న డబ్బులకి నోటీసులు ఇస్తే మీకు అవమానం అనిపిస్తే మరి ఏ పాపం చేయడానికి వాళ్ళని, మీతో ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు మీరు ఏ స్థాయిలో కించపరిచారు? ఆ సినిమాలు తీసి ఆ ప్రొడ్యూసర్స్కి కానీ డైరెక్టర్ గారు తెలియదా? ఒకసారి ఆ సినిమా చూస్తే తెలియదా ఎవరిని ఎవరు అవమానపరిచారో? నోటీస్ వస్తే నీకు అవమానం అని తెలిసిందా? ఏ అధికారిని? మీరు ఎందుకంటే ఒకే వ్యక్తిని టార్గెట్ చేస్తారు. లీవ్ ఇట్. ఎనీ అదర్? సో ఈ 410 మందే కాకుండా ఇంకొక 150-200 మంది కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే తొందరపాటు చర్యలు ఉండకూడదని ఇది కూడా మేము ప్రాపర్ వర్కౌట్ చేసిన తర్వాత ఈ డేటాతో వచ్చాము. ఇంకొక 150-200 మంది కూడా ఉంటారు. అవి కూడా ప్రాపర్ వర్కౌట్ చేసి ప్రాపర్గా మళ్ళీ ఇంకొక 15 daysకో నెలకో మళ్ళీ వస్తాను. ఆ లిస్టు కూడా మళ్ళీ బయట పెడతాను, మొత్తము చెప్తాను. పూర్తిగా అయితే ప్రక్షాళన తీసుకువైపు వెళ్తున్నాం. నేనేమంటే కొంతమంది అంటారు సంస్థ పోతుంది కదా ఇంతమంది తీసేస్తుంది. అసలు పోయింది కదా, ఇంకా కొత్త పోవడానికి ఏముంది? ఇంతకంటే కిందికి పోయడానికి అయితే అవకాశం లేదు ఇంకా. సో మేము అయితే కదా ఒక స్టెప్ ముందుకెళ్తాం కానీ తప్పితే ఇప్పుడు 400 మందిని రేపు ఇంకొక 200 మందిని మొత్తం 600 తీసిన ఇంతకంటే ఇది ఒక అడుగు అయితే కిందికి పోము. ఎందుకంటే పూర్తిగా భూస్థాపితంలో ఉన్నాం. ఇంతకంటే ఎక్కడికి పోతాం? ఇంకా భయం ఏంటి? ఇంతకంటే ఇంకా ఎవరికి భయపడాలి చెప్పు?
ఒకటి గుర్తించడం టెర్మినేట్ చేసినామంటే గుర్తించినట్టే కదా, గుర్తించకపోతే ఎట్లా టెర్మినేట్ చేస్తాము. కాకపోతే ఇంకా వాళ్ళ పేర్లు చెప్పడము అది కరెక్ట్ కాదు. అంతవరకు దట్ చాప్టర్ ఈజ్ ఓవర్. ఏదైనా ఉంటే ఫర్దర్ మా ఫైండింగ్స్లో ఇంటర్నల్ ఎంక్వైరీస్లో ఏదైనా జరిగినట్టు తెలిస్తే ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఒకవేళ ఏం లేకపోతే అంతటితో క్లోజ్ చేస్తాం. టెర్మినేట్ చేయడం వరకు ఆ ప్రాసెస్ అయిపోయింది. వాళ్ళ పేరు బయట చెప్పడం యాంటిసిడెంట్స్ అంటే కరెక్ట్ కాదు. అది మీరు తీస్తే నేనేం చేస్తాను, నేనైతే ఇవ్వలేదు కదా. మీరు తీసి మీరు ఫైండ్ అవుట్ చేసి నన్ను అడుగుతారు మొత్తం. మీరు నేను చెప్పింది ఆ రోజు ఇంత మాట, దాన్ని ఇంత చేశారు మీరు అందరు కలిసి. తప్పు చేశారని కాదుగా.